హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. వైఎస్ఆర్ మరణం తర్వాత సరిగ్గా అంటే 14-15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన బొమ్మతో కాంగ్రెస్ రాజకీయాన్ని మొదలు పెట్టడం ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో రెండు చోట్ల ఒకేసారి వైఎస్ కు ఘనమైన నివాళి ఇచ్చేందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో ఇటు తెలంగాణలో అటు మంగళగిరి వేదికగా వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళి అర్పించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ మొత్తం సీఎం రేవంత్ రెడ్డితో సహా కీలక నేతలందరూ కూడా మంగళగిరి కేంద్రంగా భారీ బల ప్రదర్శన అంటే యూనిటీ ఐక్యతను చాటే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కీలక నేతలందరూ కూడా వైఎస్ఆర్ ను స్మరించుకుంటూ ఆయన గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కీలకమైన విషయాలు మాట్లాడారు. అవన్నీ వినిపిస్తే స్టోరీ పెద్దగా అవుతుంది. కానీ వాస్తవానికి అంటే ఈ అనూహ్య పరిణామం దేనికి 2009 సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ ముఖ్యమంత్రి హోదాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ అనంతలోకాలకు వెళ్లే సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలన్నీ కూడా తెలుగు ప్రజల ముందర ఉన్నాయి. ఆ తర్వాత అంటే రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొత్తంగా అంటే ఈ 15 ఏళ్ల వ్యవధిలో వైఎస్ బొమ్మను ఏ కోశాన కూడా అటు కేంద్రం పెద్దలు కానీ ఇటు రాష్ట్రం నాయకులు కానీ పెద్దగా ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేయలేదు. వైఎస్ బొమ్మ కనిపిస్తే చిరెత్తికొచ్చేలాగా వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గం. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయన నామస్మరణ చేయడానికి కారణమైందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు రాహుల్ గాంధీ, మరోవైపు సోనియా గాంధీ తమ అనుబంధాన్ని వైఎస్ఆర్ గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్లు చేయడం, ఒక వీడియో రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా సంచలనంగా మారినాయి. రాహుల్ గాంధీ అయితే ఏకంగా వైఎస్ఆర్ గారు బతుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజకీయాలు మరో దశకు వైపు నడిచేవి, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి దిశగా ఎంతో ముందుకెళ్లేదని చెప్పి ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. ఈ అనూహ్య పరిణామం దేనికి? దశాబ్దంన్నర తర్వాత వైఎస్ఆర్ జ్ఞాపకాలను మళ్ళీ నెమరేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది అన్నది ఇప్పుడు రాజకీయంగా తీవ్ర సంచలనంగా మారింది. ఇకపోతే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ బోర్డులను, వైఎస్ఆర్ పేరున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని, ఆయన పేరును, ఆయన విగ్రహాలను తీవ్రంగా విధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల అయితే ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టే కార్యక్రమానికి కూడా కూటమి సర్కార్ తెరదీసింది. ఆ దాడులను ఏవిటిని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఎవరు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఎవ్వరు కూడా స్పందించకపోవడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఈ బల ప్రదర్శన ఎందుకు చేసింది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కొండా సురేఖ లాంటి మంత్రులేమో తెలంగాణలో వైఎస్ఆర్ స్మృతివనం కట్టాలని డిమాండ్ చేస్తారు. మల్లు పట్టి విక్రమార్క లాంటి వాళ్ళు తన రాజకీయ జీవితం వైఎస్ఆర్ పెట్టిన భిక్ష అని చెప్తారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఏమో తాను అంటే తొలి దశలో ఉన్నప్పుడు అనుభవం లేకపోయినా బచ్చగారిలాగా ఉన్నా కూడా అసెంబ్లీలో ఎవ్వరు మాట్లాడినా సీనియారిటీతో సంబంధం లేకుండా వైఎస్ఆర్ స్పందించే వాళ్ళు, తాము రేజ్ చేసిన పాయింట్లకు ఖచ్చితంగా సమాధానం ఇచ్చేవాళ్ళు ప్రభుత్వ నేతగా అని చెప్పి గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్న సందర్భంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం, ఇచ్చాపురం వరకు వైఎస్ఆర్ విగ్రహాల విధ్వంసాన్ని ఎందుకు ఖండించలేదు? కూటమి సర్కార్ను ఎందుకు నిలువరించలేదు? పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నేతలే ఉన్నారన్న సంగతి తెలిసిందే కదా. వైసీపీ నేతలకు సంబంధించి, వైసీపీ పరులకు సంబంధించి పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నా కూడా ఎందుకు నోట్లో గుడ్డలు కుక్కుని వీళ్ళు స్పందించలేదన్న చర్చ ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చింది. ఈ జయంతి ఉత్సవాల కంటే ఒక రోజు ముందు తెలంగాణ కేంద్రంగా, ప్రజాభవన్ కేంద్రంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి విభజిత ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన గత సమస్యలను చర్చించుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకునేందుకు అందులో భాగంగా కొన్ని తెలంగాణ డిమాండ్లను గొంతెమ్మ కోరికల్లాగా ఉంచారు. అదేంటంటే టీటీడీలో తమకు వాటా ఇవ్వాలని, అలాగే కోస్టల్ ఆంధ్రాకు సంబంధించి కోస్టల్ ఏరియాలో కూడా తమకు వాటా ఇవ్వాలన్న చర్చను, డిమాండ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుంచారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా తీవ్రమైన సందేహాలు వ్యక్తమయ్యాయి. అంటే రెండు రాష్ట్రాలను మళ్ళీ కలిపితే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావాలన్న చర్చకు దారితీసింది. ఇట్లాంటి విమర్శల నడుమ, ఆరోపణల నడుమ ఈ కొత్త డిమాండ్లు ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ఏంటి? మళ్ళీ వైఎస్ బొమ్మకు ఇంత ప్రాచుర్యం కల్పించడానికి రీజన్ ఏంటి అన్నది కూడా ఇటు రాష్ట్ర రాజకీయాల్లో అటు కేంద్ర రాజకీయాల్లోనూ తీవ్ర దుమారం రేపుతుంది. దీనికి సంబంధించిన అవుట్పుట్ ఏంటన్నది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.